హలో కుషికెమ్స్, హౌ ఆర్ యూ ఆల్? ఈరోజు ఈ వీడియోలో మనము నీట్ 2025 క్వశ్చన్ పేపర్కి సంబంధించి కెమిస్ట్రీ క్వశ్చన్కి ప్రతి క్వశ్చన్ డీటెయిల్డ్ ఆన్సర్స్ చూసే సిరీస్లో భాగంగా నెక్స్ట్ దాంతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ రోజు ఈ వీడియోలో మనం చూడబోతున్న లెసన్ క్వశ్చన్ అనేది మనకి రెడాక్స్ రియాక్షన్స్ అనే లెసన్ నుంచి అయితే తీసుకున్నాం అనమాట. ఈ క్వశ్చన్ ఒకసారి చదువుదాం చూడండి. ఇది క్వశ్చన్ చదివిన తర్వాత మనం డీటెయిల్ ఆన్సర్స్ చూసే ప్రయత్నం అయితే చేద్దాము. సో క్వశ్చన్ చదవండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ కాంపౌండ్స్. 3 కాంపౌండ్స్ అయితే ఇచ్చారు మనకి. KO2 ఒకటి ఇచ్చారు, అలాగే H2O2 ఒకటి ఇచ్చారు, అలాగే H2SO4 అనే 3 మాలిక్యూల్స్ ఇచ్చారు. ఈ మాలిక్యూల్స్ లో అండర్లైన్ చేసిన ఎలిమెంట్స్ కింద ఇక్కడ అండర్లైన్ చేస్తున్నాయి కదా, ఈ ఎలిమెంట్స్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్స్ అయితే క్యాలిక్యులేట్ చేయమనేది అయితే మన క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ కి డీటెయిల్ ఆన్సర్ చూసేదానికంటే ముందు ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఒకసారి చూసి ఆ క్వశ్చన్ కి సంబంధించిన డీటెయిల్ ఆన్సర్ చూసి దాని తర్వాత ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ చూద్దాము. ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ అయితే ఇది అనమాట. ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద 6th పీరియడ్ కంటైన్స్, 6th పీరియడ్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. సో ఈ క్వశ్చన్ కి సంబంధించి నేను మీకు ఇచ్చిన ఆప్షన్స్ అయితే 8 ఎలిమెంట్స్, 18 ఎలిమెంట్స్, 10 ఎలిమెంట్స్ అండ్ 32 ఎలిమెంట్స్. ఎవరైతే దీనికి రైట్ ఆన్సర్ గెస్ చేశారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఈ క్వశ్చన్కి వచ్చేసి రైట్ ఆన్సర్ వచ్చేసి మనకి 32 ఎలిమెంట్స్ అనమాట. ఈ 32 ఎలిమెంట్స్ 6th పీరియడ్లో ఉన్నాయి కాబట్టి మనం 6th పీరియడ్ని లాంగెస్ట్ పీరియడ్ ఇన్ ద పీరియాడిక్ టేబుల్ అంటాము. సో దీనిలో ఏముంటాయి అంటే మనకి 6s అనే దాంట్లో మనకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 2 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ బ్లాక్లో మనకి 6th పీరియడ్లో ఎస్లో రెండు ఎలిమెంట్స్ ఉంటాయి. అలాగే డిలో మనకి 10 ఎలిమెంట్స్ ఉంటాయి, ఎఫ్లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే పిలో మనకు 6 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఇవి అన్నీ కలిపి టోటల్ 32 ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. సో 32 ఈజ్ యువర్ రైట్ ఆన్సర్. సో ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ అయితే చూద్దాం చూడండి. ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న క్వశ్చన్ అయితే ఇదనమాట. KO2 అనే ఒక మాలిక్యూల్ తీసుకున్నాము, అలాగే H2O2 తీసుకున్నాము, అలాగే H2SO4 అనే 3 మాలిక్యూల్స్ తీసుకున్నాము. ఈ మాలిక్యూల్స్ లో ఏదైతే అండర్లైన్ చేసామో ఆ ఎలిమెంట్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ అయితే క్యాలిక్యులేట్ చేయమని క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్ కి సంబంధించి ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ఆప్షన్స్ చూసిన తర్వాత ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దాము అనేది అయితే చూద్దాం అనమాట. ఈ క్వశ్చన్ కి సంబంధించిన ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి +4, -4 అండ్ +6. సెకండ్ ఆప్షన్ వచ్చేసి +1, -1 అండ్ +6. థర్డ్ ఆప్షన్ వచ్చేసి +2, -2 అండ్ +6. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి +1, -2 అండ్ +4. ఈ 4 ఆప్షన్స్ లో ఒక ఆప్షన్ అయితే రైట్ ఆప్షన్ అనమాట. ఆ ఆప్షన్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అంటే ముందు మనము ఆక్సిడేషన్ స్టేట్ ఆఫ్ అన్ ఎలిమెంట్ ఇన్ ఎనీ మాలిక్యూల్, ఏదైనా ఇచ్చిన మాలిక్యూల్ లో ఆక్సిడేషన్ స్టేట్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది అయితే ఒకసారి చూద్దాము. ఇండివిజువల్ గా ఒక్కొక్క మాలిక్యూల్ కి చూద్దాము. అయితే ఇక్కడ జనరల్ గా మనకి పొటాషియం అడిగారు. పొటాషియం అనేది మనకి తెలుసు, ఇది 1A గ్రూప్ ఎలిమెంట్. 1A గ్రూప్ ఎలిమెంట్స్ అన్నింటికీ కూడా జనరల్ గా +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉంటుంది. సో +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి. కానీ O2 ఉంది కదా, O2 ఒక ఆల్కలీ మెటల్ కి 2 ఆక్సిజన్ ఆటమ్స్ కనుక ఎలా అటాచ్ అయి ఉంటే వాటిని మనము సూపర్ ఆక్సైడ్స్ అంటాము. సో సూపర్ ఆక్సైడ్స్ లో ఆక్సిజన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ -12 ఉంటుందన్నమాట. అంటే పొటాషియం కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ X అనుకుంటే ఆక్సిజన్ కి సంబంధించిన -2 అవుతుంది. సో X ప్లస్ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి కాబట్టి 2 × -1/2 అండ్ మాలిక్యూల్ మొత్తం మీద నేను మీకు ఏ ఛార్జ్ చూపించలేదు కాబట్టి దాని ఆక్సిడేషన్ స్టేట్ అంటే మాలిక్యూల్ కి సంబంధించిన టోటల్ ఆక్సిడేషన్ స్టేట్ 0. సో ఇప్పుడు చూడండి, X ప్లస్ 2 × -1/2. సో 2 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ నాకు -1 ఉంది =0. సో X - 1 =0. X విల్ బి +1 అనమాట. సో అలా చూసినా కూడా మనకి +1 ఆక్సిడేషన్ స్టేటే వచ్చింది KO2కి. సెకండ్ మాలిక్యూల్ చూద్దాం చూడండి. సెకండ్ మాలిక్యూల్ వచ్చేసి నాకు H2O2. సో ఇక్కడ హైడ్రోజన్ కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ మనకి ఆల్వేస్ తెలుసు +1 ఉంటుంది. ఆక్సిజన్ కి సంబంధించింది X అనుకుందాం, ఓకేనా. సో ఈ హైడ్రోజన్ కి సంబంధించి +1 ఉంది అంటే 2 హైడ్రోజన్స్ ఉన్నాయి అంటే 2 × +1 ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. అండ్ ఒక్కొక్క ఆక్సిజన్ కి X ఆక్సిడేషన్ స్టేట్ అనుకున్నాం కాబట్టి 2X = 0. 0 ఎందుకు, టోటల్ మాలిక్యూల్ మీద ఉన్న ఛార్జ్ మనకి 0 కాబట్టి 0 తీసుకుంటున్నాను అనమాట. సో 2 × +1 అంటే 2 ప్లస్ 2X = 0 అండ్ 2X = -2. దీని నుంచి నాకు X విల్ బి -2/2 అంటే -1 ఆక్సిడేషన్ స్టేట్ నాకు ఆక్సిజన్కి వచ్చిందనమాట. దీన్ని మనం ఎలా అయితే ఇక్కడ KO2లో 2 ఆక్సిజన్స్ ఒకటే ఆల్కలీ మెటల్కి అటాచ్ అయి ఉంటే సూపర్ ఆక్సైడ్స్ అన్నాము, అలాగే దీన్ని మనము పెరాక్సైడ్స్ అంటాము. సో ఈ పెరాక్సైడ్స్ అంటే ఏంటి అంటే ఆక్సిజన్కి డైరెక్ట్గా బాండ్ ఎలా ఉంటుంది, 2 హైడ్రోజన్స్ కూడా ఆపోజిట్ డైరెక్షన్లో డిఫరెంట్ ఆక్సిజన్స్కి అటాచ్ అయి ఉంటే ఓపెన్ బుక్ స్ట్రక్చర్ అంటాము. ఇలా ఉన్న వాటిని మనము
పెరాక్సైడ్స్ అంటాం అనమాట. సో ఇది మనకి ఆక్సిజన్కి సంబంధించిన డిఫరెంట్ ఆక్సిడేషన్ స్టేట్స్ ఉండేదానికి ఎగ్జాంపుల్స్గా వీటిని చెప్తాము. థర్డ్ మాలిక్యూల్ చూడండి, H2SO4. సో సల్ఫర్కి సంబంధించిన ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయమన్నాడు కాబట్టి నేను సల్ఫర్కి సంబంధించింది X అనుకుంటున్నాను. హైడ్రోజన్కి సంబంధించింది మనకు ఆల్వేస్ తెలుసు, హైడ్రోజన్కి +1 ఉంటుంది, ఆక్సిజన్కి -2 ఉంటుంది. సో ఈ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి, నాకు 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2 × +1 ప్లస్ ఎన్ని సల్ఫర్స్ ఉన్నాయి, ఒకటే సల్ఫర్ ఉంది కాబట్టి X ప్లస్ ఎన్ని ఆక్సిజన్స్ ఉన్నాయి, 4 ఉన్నాయి. సో 4 × -2 = 0. అంటే 2 × +1 అంటే నాకు ఇదేమైంది +2 ప్లస్ X 4 × -2 అంటే నాకు -8 అయింది =0. అంటే నాకేమైంది ఇక్కడ +2 ఇక్కడ -8 అంటే X -6 = 0 అయింది. దీని నుంచి నాకు X వాల్యూ వచ్చేసి +6 అయింది అనమాట. సో ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్స్ ఒక దగ్గర రాద్దాం. చూడండి ఆక్సిడేషన్ స్టేట్ ఫస్ట్ అడిగిన మాలిక్యూల్కి +1, సెకండ్ అడిగిన మాలిక్యూల్కి -1, థర్డ్ అడిగిన మాలిక్యూల్కి +6. సో ఎక్కడైతే నాకు ఈ 3 ఇదే ఆర్డర్లో ఉంటాయో అది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. మళ్ళీ ఒకసారి ఆప్షన్స్ చూద్దాము, అప్పుడు మనం రైట్ ఆన్సర్ చూద్దాము. ఇచ్చిన క్వశ్చన్ ఇది, దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఇది. సో మనకి ఏమేమి ఉన్నాయి, ఫస్ట్ +1 ఆక్సిడేషన్ స్టేట్ ఉండాలి, తర్వాత -1, తర్వాత +6. సో నాకు రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ నెంబర్ 2 అనేది నాకు రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఇలా మనం ఆక్సిడేషన్ స్టేట్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, ఇంట్రాక్టివ్గా అనిపించిందా? అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫీడ్బ్యాక్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐఎమ్ సో గ్లాడ్ ఎవ్రీబడి ఈస్ కామెంటింగ్ అండ్ ఐఎమ్ సో గ్లాడ్ మై వీడియోస్ ఆర్ హెల్పింగ్ యూ అవుట్. ఓకే, సో ఈరోజు ఈ వీడియోలో నేను అడగబోతున్న క్వశ్చన్ ఏంటి అంటే, నాన్ మెటల్ హ్యావింగ్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ ఉన్న మెటల్స్లో మనకు తెలుసు, మెటల్స్కి జనరల్గా మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్ చాలా ఎక్కువ ఉంటాయని తెలుసు. అయితే నాన్ మెటల్స్లో దేనికి హైయెస్ట్ మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్ ఉంటాయి అనేది అయితే క్వశ్చన్ అనమాట. ఈ క్వశ్చన్కి సంబంధించి నేను మీకు ఇస్తున్న ఆప్షన్స్ నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అండ్ కార్బన్. మీకు ఏది రైట్ ఆన్సర్ అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. అండ్ ఈ వీడియో ఇప్పటివరకు చూసారు అంటే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నుంచి ఎంతో కొంత మీరు నేర్చుకుంటున్నారు అనుకుంటున్నాను. అనుకుంటే తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. అలాగే ఎవరైతే కెమిస్ట్రీ నేర్చుకోవడానికి కష్టపడుతున్నారో, కెమిస్ట్రీ అంటే కొంచెం భయపడుతూ ఉన్నారో వాళ్ళందరికీ ఈజీగా కెమిస్ట్రీ నేర్చుకోవడానికి హెల్ప్ అయ్యేలాగా మన వీడియోస్ని అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు మన వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ టు గెట్ ద ఇన్స్టెంట్ అప్డేట్స్. And don't forget to comment your valuable comments. They mean a lot to me. That's all for today's video. Next videoలో మళ్ళీ ఇంకా కొంచెం ఇన్ఫర్మేటివ్గా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండే వీడియోతో కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ వాచింగ్ ఖుషీ క్యామ్.